ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నటువంటిది వాస్తు శాస్త్రాలకు సంబంధించి కావచ్చు, లేదా భవన నిర్మాణ శాస్త్రాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇట్లాంటి శాస్త్రాలు ఉన్నాయి. చదువుకున్న తర్వాత వాస్తు ప్రకారం ఇట్లాగ ఉండాలా, అట్లా ఉండాలి, లేకపోతే మంచి ఎట్లా చెడు ఇట్లా అనే చెప్తారు. కానీ మనం అనుకున్న కోణంలో అనుకున్నటువంటి విధంగా చేసేటటువంటి నిపుణులు, వాస్తు నిపుణులు, భవన నిర్మాణ నిపుణులు మన ముత్తాతల 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 కాలంలోనే ఉన్నారు, పూర్వీకుల్లోనే ఉన్నారనడానికి సాక్షి. నిన్నగా మొన్ననే రథసప్తమి అందరూ పూజలు చేసుకున్నారు. హిందువులు పూజలకు సంబంధించిన అక్కడ ఆలయాలకి వెళ్ళొచ్చారు. అలాగే కొన్ని ఆలయాలకి వెళ్ళి పూజలు కూడా చేశారు. అసలు రథసప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా తాకేటటువంటి దేవాలయాలు ఒక్క అరసవెల్లే కాదు, నాగులాపురం వేదనారాయణ స్వామి దేవస్థానంలో ఉంది, కొల్లాపూర్ లక్ష్మీ దేవస్థానంలో ఉంది, బెంగళూరు గవిగంగాధర్ దేవస్థానంలో ఉంది, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది, మొగిలీశ్వర్లో ఉంది, కడప జిల్లా కోదండరామ దేవాలయంలో కూడా ఉంటుంది. ఇవి సాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అలాగే నిరంతరం జలం ప్రవహించే దేవాలయాలు అయితే మహానంది, జంబుకేశ్వరు, బుగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండల గణపతి, హైదరాబాద్ కాశీబొగ్గ శివాలయం, బెంగళూరు మల్లేశ్వర్, రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం, సిద్ధగంగా ఉంటుంది. అట్లాగే నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనమిచ్చే ఆలయాలు అమ్మవారి జ్వాలగా వెలిగే జ్వాలాముఖి, నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్, మంజునాథ్, అలాగే శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్, సముద్రం వెనక్కి వెళ్ళే గుజరాత్ నిష్కలంక మహాదేవ్, 40 ఏళ్ళకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పొంగనూరు శివాలయం, స్త్రీ వల్ల నెలసరి అయ్యే అస్సాం కామాఖ్య అమ్మవారు, కేరళ దుర్గామాత, ఇట్లాగా అనేక ఆలయాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి స్పెషల్స్ ఉన్నాయి.